హాయ్ గైస్, వెల్కమ్ టు రోడ్ సెట్ ఛానల్. సో ఇవాళ అయితే మనకి నిఫ్టీ అనేది కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది స్లైట్గా. సో ఓపెన్ అప్ అయిన తర్వాత అది సడన్గా ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ అయితే అది పైకి వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి అయితే ఒక చిన్న కరెక్షన్ వచ్చింది. సో ప్రస్తుతానికైతే అలా జరుగుతుంది. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్ అయితే మనకి రీసెంట్ డేస్లో మనం చూస్తున్నాం కదా, 700 దగ్గరలో రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు పడిపోవడం అయితే జరుగుతుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని నేను మార్నింగ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ని ఒక 700 దగ్గర 200 క్వాంటిటీ సెల్ చేశాను. ప్రస్తుతానికి అది ఒక కొంచెం స్లైట్ అప్లో ఉంది, కొంచెం ఒక ₹1 దాకా వెళ్ళి వచ్చింది కిందకి. సో చూద్దాం సో ఎండ్ ఆఫ్ ద డే అది ఏమవుతుంది అనేది. సో ఇవాళ మన అనాలిసిస్ వచ్చేసి గ్లోబల్గా వచ్చేసి చాలా పాజిటివ్గా ఉందండి, మనకి స్టాక్స్ పరంగా కానీ ఏదైనా మార్కెట్స్ కానివ్వండి. ఎందుకంటే నిన్న చూసాం కదా, మనం మార్కెట్ ర్యాలీ అనేది ఒక కొత్త హైని ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం చూస్తే డెఫినెట్గా ఇవాళ కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ రీసెంట్ డేస్లో అది అలా జరగట్లేదు కదా. సో ఎంత హై వస్తున్నా సరే మళ్ళీ వెంటనే పైకి తీసుకెళ్తున్నారు, చూద్దాం. బట్ స్టాక్ పరంగా చూస్తే ఇది 700 దగ్గరలో మనకి చాలాసార్లు రిజెక్ట్ అవ్వడం వల్ల నేను అక్కడే పెట్టాను. సో మనకి ఒక చిన్న కరెక్షన్ వచ్చినా సరే, ఒక 5.6 పాయింట్స్ వచ్చినా సరే మనం బయటకు వచ్చేద్దాం, ఒక ₹1000 అలా తీసుకొని. ప్రజెంట్ టైం వచ్చేసి 9:54 అవుతుంది. అండ్ స్టాక్ అయితే మనకి మన సైడే యాక్చువల్లీ మూవ్ అయింది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది కొంచెం వర్క్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే 700 దగ్గర మనకు ఒక 3 డేస్ నుంచి అయితే అది రిజెక్ట్ అవటం మనం చూసాం, ఇఫ్ యూ సీ. సో అందుకని నేను దాన్ని బేస్ చూసుకున్నది అక్కడ చాలాసేపు సస్టైన్ అయింది. ఎలా అంటే అది పైకి వెళ్ళే విధంగా. సో అయితే ఇక్కడి నుంచి అది పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా అనిపించింది. బట్ కానీ అది చాలా డ్యామ్గా నమ్మాను. లైక్ 700 దగ్గర ఒక 2-3 డేస్ నుంచి అయితే మనం అక్కడి నుంచి అది రిజెక్ట్ అయ్యి కింద పడిపోవడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే స్టాక్ ఒక 693.5 దగ్గర ఉంది. దానికి గాను మనకి ఒక ₹1320 అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ సమ్ టైమ్. సో ఎందుకంటే మార్కెట్ అనేది ఒక సడన్గా డ్రాప్ అయింది అనుకోండి, అప్పుడు ఒకవేళ మళ్ళీ సడన్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ స్లోగా పడుతుంది. అండ్ 20 MA కూడా మనకి, సో ఈ 20 MA ఉంది కదా. సో నేను చెప్పాను కదా, అప్పుడు 20 MA రబ్బర్ బ్యాండ్లో పనిచేస్తుంది. 20 MAకి స్టాక్ ఎంత దూరంగా ఉంటే అంత డేంజర్. సో స్టాక్ కనుక 20 MAతో పాటు ట్రావెల్ అవుతుంది అనుకోండి, స్టాక్తో పాటు 20 MA ట్రావెల్ అవుతుంది అనుకోండి, స్టాక్లో ఒక వాంటెడ్లీ ఒక ఫాల్ ఉందని అర్థం. సో లెట్స్ సీ. సో కానీ చూద్దాం. ఒక 20 MA వచ్చేసి 5 దగ్గర ఉంది, స్టాక్ వచ్చేసి 3 దగ్గర ఉంది, కాబట్టి అది ఒక కొంచెం డేంజర్ సిగ్నలే. బట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. మనకి ఇంకొంచెం అంటే ఒక 1500 అన్న వస్తే ఏం చూద్దాం. ఒకవేళ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఇంకా టైం కనుక మనం చూసుకుంటే దాదాపు 1:15 అలా అవుతుంది. సో మార్నింగ్ నుంచి అయితే మనం ఒక 1 సెకండ్ ఒక మంచి స్టబ్బన్ మూమెంట్ని అయితే మనం చూడొచ్చు. సో మార్నింగ్ యాక్చువల్లీ నేను స్టాక్ కిందకి పడిపోయేటప్పుడు 690 దగ్గర అయితే టార్గెట్ ప్లేస్ చేశాను. 690. సో అట్ 10 o'clock అది ఎగ్జాక్ట్గా 690కి ఒక 10 పైసా పైన నుంచి మూవ్ అవ్వటం మళ్ళీ స్టార్ట్ అయింది. దాదాపుగా 6.5 690 6.5 దాకా అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తర్వాత స్లోగా కిందకు వచ్చి మళ్ళీ నేను ఏం చేశానంటే టార్గెట్ 90 నుంచి 91కి మార్చాను. సో 91కి మార్చడం జరిగిన తర్వాత అది 91.10 మళ్ళీ ఒక 10 పైసల గ్యాప్లో అది అసలు ఆ టార్గెట్ దగ్గరికి రావట్లేదు. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే దాదాపు స్టాక్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కడే ఉంటుంది, కానీ జస్ట్ ఒక 5 minutes ఒక 5 పైసా 10 పైసా గ్యాప్లో అది టార్గెట్ని రీచ్ అవ్వట్లేదు. సో సమ్ టైమ్స్ స్టాక్ మార్కెట్ ఇలా జరిగిద్ది అనమాట. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా స్టాక్ రీబౌన్స్ అవ్వచ్చు అని చెప్తాను కదా. అయితే సో మార్నింగ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్టాక్ రీబౌన్స్ అయితే మళ్ళీ అది ఆ పొజిషన్కి రాలేదు. మళ్ళీ చూసారా, అదే అక్కడ నేను ఎగ్జిట్ అవ్వడం కనుక జరిగి ఉంటే నాకు డెఫినెట్గా ఒక 1800-1900 వచ్చినాయి. బట్ అక్కడ ఎగ్జిట్ అవ్వక మళ్ళీ పైకి వెళ్ళి ఇప్పుడు కిందకు వచ్చి దాదాపు నేను ఒక హాఫ్ డే వెయిట్ చేశాను. దాదాపు 10 o'clock నుంచి ఇప్పుడు టైం ఎంత 1 o'clock 1:15 అలా అవుతుంది. 1:10 అంటే దాదాపు 3 గంటల సేపు నుంచి నేను వెయిటింగ్, మళ్ళీ ఆ పాయింట్కి ఏమైనా వస్తుంది. ఆ పాయింట్కి వచ్చేలా లేదని చెప్పి నేను దాన్ని మళ్ళీ 91కి అయితే మార్చడం జరిగింది. బట్ అది 91 దగ్గరకు కూడా రాకుండా ఒక 10 పైసాలు ఒక 5 పైసా గ్యాప్, మరి దారుణంగా ఒకసారి అయితే ఇదైతే 5 పైసా గ్యాప్ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. 5 పైసా హై, లో వచ్చేసి 691.5 అలా జరుగుతుంది ఒక్కోసారి. సో వెయిట్ చేసి చూద్దాం ఒక 5 to 10 minutes, లేదంటే నేను ఆన్ స్పాట్ ఎగ్జిట్ అయిపోతాను. అట్లా ఎగ్జిట్ అయినా మనకు ఒక 1600-1700 అయితే ఈజీగా వస్తున్నాయి. సో లెట్స్ సీ. సో మన టార్గెట్ అయితే అది రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు కనుక మనం చూస్తే మనకు ₹1780 అయితే వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు మనం మార్నింగ్ నేను 920కి 700 దగ్గర అయితే నేను 200 క్వాంటిటీస్ వెళ్ళేసానండి. ఆ తర్వాత అది ఇప్పుడు 691.1 దగ్గర, అంటే ఒక 10 పైసలు ఎక్కువ పెంచి నేను ఎగ్జిట్ తీసుకున్నాను. సో దానికన్నా మనకు ₹780 వచ్చినాయి. సో మార్నింగ్ నుంచి మనం కనుక స్టాక్ అబ్జర్వేషన్ చేస్తే, సో మార్నింగ్ మనకు యాక్చువల్గా మనకు నోన్ థింగ్ లైక్ ఏంటంటే 700 తర్వాత నుంచి అది పడిపోద్ది. సో నేనైతే లిటరల్లీ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే నేను వెయిట్ చేశాను, ఒకవేళ 700 కనుక టచ్ చేస్తే అక్కడి నుంచి డెఫినెట్గా సెల్ వేస్తాను అని.
బట్ అది సెల్ వేసిన తర్వాత వెంటనే ఒక వితిన్ 45 మినిట్స్లో మనకి బాగా చాలా కిందకు వచ్చింది కదా, మీరు చూసారు కదా. ఒకే ఒక 10 పైసాలో అది నాకు టచ్ అవ్వకుండా వెంటనే పైకి వెళ్ళిపోయింది. నాకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సో వితిన్ 1 మినిట్లో అది వెంటనే దాదాపు ఒక 1.5 పాయింట్ పైకి వెళ్ళడం వల్ల మళ్ళీ వస్తుందేమో నేను వెయిట్ చేశాను. బట్ అది ఆ వెయిట్ చేసినంతసేపు అసలు కిందకి రాకుండా పైకి పోతూనే పోయి మళ్ళీ 6.5 దాకా అయితే వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక చిన్న కరెక్షన్తో కిందకు వచ్చి ఇక్కడ దాదాపు ఎప్పటి నుంచి 12:30 నుంచి ఇప్పుడు 1:20 వరకు నన్ను ఆడుకుందండి స్టాకు. అసలు లిటరల్గా 5 పైసాలో మిస్ అయిపోవడం టార్గెట్. పడుతుంది అనుకున్న ప్రతిసారి ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి పడటం, ఆ 5 పైసాలో మిస్ అవ్వడం, మళ్ళీ పైకి వెళ్ళిపోవడం. సో నాకు ఇంకా ఆ పేషెన్స్ అనేది కొంచెం తగ్గింది. బట్ వెయిట్ చేశాను. ఫైనల్గా ఆ 5 పైసానికి పెంచి ఇంకొక 5 పైసా వేసి 1.10 దగ్గర అయితే పెట్టాను. సో అది మాత్రం ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రస్తుతానికైతే బయటకు వచ్చాను. సో 1700 ఈజ్ మహా అయితే స్టాక్ అక్కడి నుంచి ఒక 1 పాయింట్ ఆర్ 2 పాయింట్స్ పడచ్చు. ఫర్ సపోజ్ అనుకుందాం, పడిద్ది అనుకుందాం. ఒకవేళ పడినా సరే పోనివ్వండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి అది ఇక్కడికి వచ్చి టచ్ అయ్యి రివర్స్ అయిన ప్రతిసారి మళ్ళీ పైకి ఎక్కడ వెళ్ళిపోద్దా అని చెప్పి చాలా భయపడ్డాను నేను. బట్ అలా అయితే లేదు, ఎందుకంటే మార్కెట్ మనకి ఇవాళ నోన్. ఎందుకంటే ఒక రోజు మార్కెట్ హై కనుక చేసిందంటే డెఫినెట్గా ఆ రోజు కొంచెం కరెక్షన్ అనేది ఉంటుంది. సో అట్లా చూసుకున్నా. సో ఇవాళ మనకు అనుకున్నట్టుగానే మనం ఒక స్ట్రాంగ్ రీజన్ 700. సో నేను కింద పడిద్దని అనుకుంటున్నాను. బట్ ఈ బౌన్స్ బ్యాక్ ప్రాబ్లం ఉంటుంది చూసారా, సడన్గా వితిన్ మినిట్స్లో అది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో చూడండి ఇప్పుడు పడుతుంది మళ్ళీ జరగచ్చు అట్లా. సో అది ఎప్పుడైనా సరే మార్కెట్లో కొంచెం పేషెన్స్గా ఉంది. స్టాక్ యాక్షన్ కనుక మనం చూసుకుంటూ మార్కెట్ ప్లస్ మన ఇండెక్స్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. సో ఇండెక్స్ ఎలా వెళ్తుంది, ఇండెక్స్తో పాటు స్టాక్ ట్రావెల్ చేస్తుందా, లేకపోతే స్టాక్కి ఇండెక్స్కి సంబంధం లేకుండా ఉందా. బెస్ట్ 1780 ఈ వీక్లో ఇదే యాక్చువల్లీ హైయర్ అమౌంట్ మనకు వచ్చింది. సో ఇదండి వాళ్ళ వీడియో. సో మీరు కనుక మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకే.